Let's watch AP Chief Minister Chandrababu Naidu live from Ongole. టూరిజం కూడా ప్రమోట్ చేస్తున్నా ప్రపంచంలో అందరిని అట్రాక్ట్ చేసే విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు బిజినెస్ క్రియేట్ చేసే బాధ్యత నాది. దాన్ని సమర్థవంతంగా సర్వీస్ చేసే బాధ్యత మీరు తీసుకోండి, ఆల్ ప్లేయర్స్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉన్నారా? ఒక్కొక్కరు వచ్చే చెప్పేసేయాలండి, ఒక్కొక్క నిమిషం చెప్పేసేయాలండి అమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. ఇక్కడకు వచ్చేసిన అందరు మహిళలకి నా నమస్కారం. ఇవాళ 50th ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే. సో మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగానే ఇక్కడ ఇంతమంది మనం జమగూడాము. నేను అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ రిప్రజెంట్ చేస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మహిళలకి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళని ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా నిలబడి చేయటమే మా ముఖ్య ఉద్దేశం. మా సంస్థ ఒక ముఖ్య ఉద్దేశము ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా ఇండిపెండెంట్గా చేసి చేయటమే మా ముఖ్య ఉద్దేశం. ఇవాళ నేను ఇక్కడ MOU సైన్ చేయడానికి వచ్చానండి. BDS బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రాము, అది ర్యాంప్ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. ఇక్కడ మహిళలందరినీ డిజిటల్ ఇది చేయటం, వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అని మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడతోనే మేము ఆగం సార్. మేము సార్ ఒక విజన్, ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యాపారవేత్త ఉండాలి అనే కలని, డ్రీమ్ని మేము కూడా అందుట్లో భాగస్వాములు అయ్యి మేము దాన్ని అచీవ్ చేయాలి ఆ డ్రీమ్ని అనే ఇదితో ముఖ్యమంత్రి గారితో మేము వెళ్తాము. మేము మెప్మా, సర్ప్, MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పార్ట్నర్షిప్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. మా సంస్థలో మీరు ఒక చిన్న ప్యాషన్ ఉంటే చాలు, మేము ఇది చెయ్యాలి అనుకుంటే దానిని మేము మీకు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీకు దానికి కావాల్సిన పెట్టుబడులు ఎలా ఇవ్వాలి, ఆ మెషినరీని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మెషినరీ మీద ట్రైనింగ్ ఎట్లా, మార్కెటింగ్ లింక్స్ ఎట్లా అనేది మేము అంతా చేయూతనిస్తాము. అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారం ఈ ఏపీలో మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. నిన్ననే సార్ మాకు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు అనకాపల్లి దగ్గర. విజయవాడలో మాకు ఆల్రెడీ ఒకటి ఉంది. కర్నూలు, కుప్పం కూడా మేము వెళ్తున్నాము. సో ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కి మేము ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేయాలి అని, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఈ కళని ఎలాగైనా ఇది చెయ్యాలని, అచీవ్ చేయాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. ప్లీజ్ మీరు అందరూ అలీప్ని వెబ్సైట్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. సో దీనికి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అమ్మా. మీ అందరికి కూడా, సభ్యులందరికీ మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్న 25 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు అలీప్ అనే ఆర్గనైజేషన్ లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం పెట్టారు. నేను వాళ్ళని ప్రోత్సహించాను. గాజుల రామారంలో హైదరాబాద్ పక్కన 35 ఎకరాల భూమి ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించమని ఆ రోజు నిర్ణయిస్తే అక్కడ ఇప్పుడు 10,000 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకే సెంటర్లో 10,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు వచ్చి విశాఖపట్నం, విజయవాడలో ఉంది, కుప్పంలో పెడతా ఉంటున్నారు. వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మీకు శిక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరందరూ డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉందా లేదా? ఉందంటే చేతులు పైకెత్తండి. ఓకే. ఒకప్పుడు నేను చెప్పింది మీ అందరికీ గుర్తుందా? ఆడబిడ్డ అంటే ఆ రోజు వంటింటికే పరిమితం. మగవాళ్ళు కూడా మీ పైన అట్లే చూసేవాళ్ళు. నీకేమీ తెలియదు, తల్లిదండ్రులు నిన్నేదో పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేయాలి అని మా భారం అయిపోతుంది. ఆడబిడ్డలు మీరు కూడా, తల్లులు కూడా అట్నే ఆలోచించేవాళ్ళు. మీ ఆలోచన మార్చడానికి నేను చెప్పేవాడిని.
ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు, భవిష్యత్తులో ఆడబిడ్డలైతేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైన అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు, నీకేం తెలియదు, నువ్వు ఇంట్లో వంట చేయి, పిల్లల్ని చూసుకో, నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు. తర్వాత ముసలోళ్ళమైతే పిల్లలు అనేవాళ్ళు, నీకేం తెలుసు, అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, గమ్మునుండు అనేవాళ్ళు. దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు. ఆ రోజు నేను ఆలోచించింది, మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాల్ని, మెప్మా సంఘాల్ని పెట్టాను. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈరోజు అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు. ఇప్పుడు నా ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాల్ని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది చేస్తాను, మీరు గట్టిగా కానీ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే. అందుకే నేను వీళ్ళందరినీ తీసుకొచ్చాను, ఇంకా చాలా మంది తీసుకొస్తాను. ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు. వస్తే మీరు సద్వినియోగం చేసుకోండి, సమయం కూడా లేదు, టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, గుడ్. నెక్స్ట్. సీఎం గారికి నమస్కారం, ఇక్కడ ఉండే అమ్మలక్కలకి కూడా నమస్కారం. ఈవేళ మేము ఒక చాలా ముఖ్యమైన ఒక MOU సైన్ చేసినాం మన గవర్నమెంట్తో. ఇప్పుడు వరకు మనం అరకు వ్యాలీని విన్నాము. మా ఉద్దేశం ఏమంటే మన ఈ జిల్లా, ప్రకాశం జిల్లానే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పని చేయాలని. ఆ పెద్ద పని ఏమంటే, ఇప్పుడు అమూల్ బ్రాండ్ అని ఒకటి దేశవ్యాప్తంగా ఉంది, 50,000 కోట్లది. అది మనము మన ఆంధ్రప్రదేశ్లో చేయగలమా? చేపిస్తాం. కొంచెం మీరు కలిసి పనిచేస్తే మేము చేస్తాం. అంటే ఒక నేషనల్ బ్రాండ్ చేయాలా, ఇది మన రాష్ట్రమే కాదు, ఇండియానే కాదు, ఇంటర్నేషనల్గా ఉండాలా. ఇప్పుడు ఆల్రెడీ మేము ఇది మన అనంతపూర్ జిల్లా ఆంధ్రాలోనే ఉందా? అనంతపూర్ జిల్లాలో మేము రైతులతో పనిచేస్తున్నాం. ఈ ప్యాకెట్లలో వేసి కందులు, కందిపప్పులు, రాగి ఇవన్నీ, అది కాకుండా సాంబార్ పొడి, సాంబార్ దోశ, రాగి దోశ, మిల్లెట్ దోశ, ఇవన్నీ మేము అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మాకు సీఎం గారితో ఏమి ఇంట్రెస్ట్ అంటే, సార్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనము ఒక నేషనల్ బ్రాండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేస్తాము. గ్లోబల్ బ్రాండ్, నాట్ నేషనల్ బ్రాండ్. ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రాండ్ అంటే గ్లోబల్ బ్రాండ్ గా తయారు కావాలి, ప్రపంచానికి ఎగుమతులు చేయాలి మనం. అది నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ లో మా డాక్రా